అండ్ ఈరోజొచ్చేసి మీకు చూసుకుంటే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఈరోజు సాయంత్రం సూపర్ 4 అయితే చూసాం ఆల్రెడీ. నిన్న చూసుకుంటే మీకు బంగ్లాదేశ్ సడన్ షాక్ ఇచ్చింది ఏదైతే శ్రీలంక టీమ్‌కి. చాలా ఉత్కంఠభరితంగా చాలా క్లోజ్‌గా వచ్చింది మ్యాచ్. బంగ్లాదేశ్ అయితే మ్యాచ్ గెలవడం చూసాం. ఆ తర్వాత చూసుకుంటే ఈరోజొచ్చేసి సూపర్ 4 భాగంగా మనకు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ మనం ఒక మ్యాచ్ వాళ్ళని చిత్తుగా అయితే ఓడించాం పాకిస్తాన్‌ని. మరి ఈరోజు మ్యాచ్ అయితే మరి ఎలా ఉండబోతుందని చూద్దాం. యాక్చువల్‌గా నాకు తెలిసి సేమ్ టీమ్‌తో వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొన్నేదో ఎక్స్‌పెరిమెంట్ చేశారు గానీ అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు ఒమాన్ టీమ్ పైన. చాలా ఇబ్బందులైతే టీమిండియా కూడా కొంచెం ఎదుర్కొందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే మీకు 9వ ఓవర్ దాకా అయితే வந்துட்டு 8వ ఓవర్ దాటిన తర్వాత కూడా మీకు వికెట్ పడలేదు. ఆ తర్వాత 9వ ఓవర్‌లో వికెట్ పడడం చూసాం మనమైతే. కాబట్టి అలా కొంచెం ఇబ్బంది పెట్టారు. కొంచెం షాక్ కూడా ఇచ్చారు. మిడిల్ ఓవర్స్‌లో ఎక్కువ పరుగులు కూడా చేయడం చూసాం. కాబట్టి అలాంటిదేం జరగకుండా ఉండాలంటే సేమ్ టీమ్‌తో ఎళ్తారనుకుంటాను. మళ్ళీ బుమ్రా బ్యాక్ వస్తాడు. వరుణ్ చక్రవర్తి మళ్ళీ బ్యాక్ వస్తాడు. సేమ్ టీమ్ ఉండొచ్చు నాకు తెలిసి ఆల్‌మోస్ట్. ఇంకా సంజు శాంసన్ అప్ ది ఆర్డర్ పంపించారు వన్ డౌన్‌కి. అదొక ప్రయోగం చేశారు. కాకపోతే అక్కడ హాఫ్ సెంచరీ చేశాడు. కాకపోతే తక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. మళ్ళీ తన స్థానానికి తను ఎళ్ళిపోతాడు. మళ్ళీ మీరు చూసుకుంటే థర్డ్ ప్లేస్‌లో మీరు చూసుకుంటే ఆటోమేటిక్‌గా తిలక్ వర్మ గాని, సూర్యకుమార్ యాదవ్ గాని ఆడే అవకాశం అయితే క్లియర్‌గా కనిపిస్తా ఉంది. సేమ్ ఆర్డర్ అనాలిసి ఏదైతే మనం యూఏఈ తోటి అలానే మీరు చూసుకుంటే మన పాకిస్తాన్ తోటి ఏదైతే టీమ్ ఆడిందో అదే టీమ్ ఉండబోతుందని క్లియర్‌గా అర్థమవుతుంది. టాప్ ఆర్డర్‌లో మీకు అభిషేక్ శర్మ ఉంటాడు. అలానే మీకు శుభ్మన్ గిల్ ఉంటాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత చూసుకుంటే మీకు హార్దిక్ పాండ్యా ఉంటాడు. ఆ తర్వాత శివన్ దుబే, అక్షర్ పటేల్ ఉంటాడు. మీకు చూసుకున్నట్టు హార్దిక్ పాండ్యా చెప్పానా? ఓకే. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇంకా బుమ్రా ఉంటాడు. అలానే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, నల్స్ హార్దిక్ పాండ్యా. ఈ టీమ్ అయితే మీకైతే కనిపిస్తా ఉంది. హార్దిక్ పాండ్యా మధ్యలో మిస్ చేసాం అనుకుంటాం మనం. కాబట్టి ఓవరాల్‌గా వచ్చేసి సేమ్ టీమ్ ఉండేలా కనిపిస్తా ఉంది. మీకు మిడిల్ ఆర్డర్‌లో కూడా మీకు మంచి సాలిడిటీ కనిపిస్తుంది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి సిట్యుయేషన్ అన్న టాప్ ఆర్డరు టక్ టక్కన వికెట్లు పడిపోయిన తర్వాత కూడా మీరు చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఒక మ్యాచ్‌ని సంజు శాంసన్ అండి. మర్చిపోయాను అసలు ఇందాక హార్దిక్ పాండ్యా కాదు సంజు శాంసన్ వికెట్ కీపర్‌గా ఉంటాడు కదా! మీరు చూసుకుంటే మిడిల్ ఆర్డర్‌లో సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వీళ్ళు ముగ్గురు మటుకు ఒకవేళ టాప్‌లో వికెట్లు పడ్డా సరే వీళ్ళు ముగ్గురు కూడా మ్యాచ్‌ని అయితే ముందుకు తీసుకెళ్ళగలరు. సడెన్ కొలాప్స్ అయితే ఉండదు. ఈ టీమ్ చూస్తే మీకు అలాంటి సిట్యుయేషన్ అయితే కనబడే అవకాశం లేనే లేదు. ఆహ్, మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవకాశం అయితే నాకైతే లేదు. ఖచ్చితంగా మంచి విజయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే కనీసం 2 మ్యాచ్‌లైనా గెలవాల్సి ఉంటుంది మనమైతే. అది కూడా బెటర్ నెట్ రన్ రేట్ తోటి. 2 మ్యాచ్‌లు ప్రతి మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. ప్రతి టీమ్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి బెటర్ రన్ రేట్ అవసరం ఉంటుంది. చూద్దాం మరి. అసలకి ఆ ఛాన్సే ఉండదు. మనకు 3కి 3 గెలిసి మళ్ళీ మనం ఫైనల్‌కైతే వెళ్తామనిపిస్తుంది క్లియర్‌గా. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నాకు తెలిసి ఈ ఉన్న మొత్తం 4 టీమ్‌లు ఉన్నాయి కదా! ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. ఈ 4 టీమ్‌లో మీకు మరి ఏ టీము మీకు ఫైనల్‌కొస్తాయి అనిపిస్తుంది? మీరైతే కామెంట్ చేయొచ్చు. నేను అనుకోవటం ఫైనల్‌కి శ్రీలంక వస్తదేమో అనిపిస్తుంది. ఆల్రెడీ బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ గెలిసింది. బంగ్లాదేశ్ ఒకవేళ శ్రీలంక రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఇండియా, పాకిస్తాన్ పైన కూడా గెలవాల్సి ఉంటుంది. 2 మ్యాచ్‌లు గెలవాలి కాబట్టి. బంగ్లాదేశ్‌కి ఇంకొక మ్యాచ్ గెలిసి మంచి నెట్ రన్ రేట్ ఉంటే పాకిస్తాన్ కూడా ఎన్నిక నెట్టి పైకి రావచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నాకు తెలిసి శ్రీలంకని తప్పు చెప్పాను గానీ నాకు తెలిసి బంగ్లాదేశ్‌కే ఛాన్స్ ఉండొచ్చు. ఇంకో 2 మ్యాచ్‌లు ఉన్నాయి కదా! ఇండియా తోటి, పాకిస్తాన్ తోటి. ఆ మ్యాచ్‌లో ఒక మ్యాచ్ గెలిసిందంటే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. చూద్దాం మరి ఏం జరిగిద్దో.